మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజెప్పే విధంగా అందరూ కలిసి ఉత్సాహంగా పాడి పంటలతో జరుపుకునేటువంటి కొద్దిసేపట్లో ఈ ముగ్గులు వేసిన మహిళలకు న్యాయ నిర్ణయం. ఎందుకంటే జిల్లా వచ్చిన తర్వాత ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో మన కళ్ళ ముందు ఉంది, మన అనుభవంలో ఉంది. 3 ఏళ్ల క్రితం, నిన్నటికి 3 ఏళ్ళు కేసీఆర్ గారు ఇదే కలెక్టరేట్ ఓపెనింగ్ చేసి 3 ఏళ్ళు అయింది. 50 కోట్ల రూపాయలతో కలెక్టరేట్ కట్టుకున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకు అందుబాటులో ఉన్నాడు. అలాగే కేసీఆర్ నాయకత్వంలో 33 జిల్లాలతో పాటు అనేక రెవెన్యూ డివిజన్లు, అనేక మండలాలు, వేల గ్రామ పంచాయతీలు మనం చేసుకున్నాం. అవన్నీ పరిపాలన సౌలభ్యం కోసం. కానీ వాళ్ళ వీళ్ళ మాట తీరు చూస్తే ప్రజల సౌలభ్యం కానీ ప్రజలకు పరిపాలన దగ్గర ఉండటం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగా జిల్లాలు తీసేస్తామంటున్నారు. మానుకోట జిల్లా పరిస్థితి ఏందో మరి ఇక్కడే స్పష్టంగా చెప్పి పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, పొంగులేటి గారికి కావచ్చు, ఇంకా వచ్చే నాయకులకు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మానుకోటను ముట్టుకుంటే మసైపోతారు. మరి మీరు నిప్పులతో చెలగాట మాటం తప్ప మానుకోటతో పెట్టుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే 18వ తారీఖు ఇవాళ ఎంత బడాయి చేస్తున్నారో, ఎంత ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో మేడారాన్ని చూస్తా అంటే అర్థమవుతుంది. ఇవి చెప్పకూడదు కానీ 10 సార్లు హెలికాప్టర్లు వేసుకొని అక్కడ రివ్యూలు చేస్తున్నారు. ఇచ్చింది 150 కోట్లకు 150 సార్లు వచ్చిండ్రు. మొన్నేమో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి 1,00,000 మందితోని సభ ఉంటుందని ప్రకటించారు. వాళ్ళు రాలేదు. ఇప్పుడేమో క్యాబినెట్ అక్కడ పెడుతున్నామని చెప్తున్నారు. ఇంతమంది మంత్రులు, ఇంతమంది అధికారులు, ఒక క్యాబినెట్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ అధికారం పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ క్యాబినెట్ పెట్టడానికి కాదు, ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒకవైపు మేము మాట్లాడదలుచుకోలేదు. సాంప్రదాయాలు అన్నారు, సంస్కృతి అన్నారు, ఇక్కడ నుంచి పర్యావరణం అన్నారు. కానీ వాళ్ళ నామాలు ఉన్నాయి, స్టార్లు ఉన్నాయి. అంటే హిందూ సాంప్రదాయానికి ఆదివాసి సాంప్రదాయానికి ఎక్కడ పోలిక లేదు. కానీ అవన్నీ పెడుతున్నారు మీరు. వాటిని ప్రశ్నించం తప్పకుండా. ఆ వనదేవతలు తప్పకుండా ఎవరు తన కీడు చేయాలని, తన సంస్కృతిని కాలరాసే ప్రయత్నం చేస్తారో వాళ్ళ సంగతి వారు చూస్తారు. కానీ క్యాబినెట్ పెట్టాలని, అందుకనే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ పరిపాలన ఉంది. ఎప్పుడేం చేస్తారో, ఎప్పుడేం మాట్లాడతారో, ఎవరి మీద ఎందుకు దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మాకున్న అనుమానాలు, ఆ రోజు మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, వాటి మీద స్పష్టత ఇవ్వాలి. మీరు 80 కోట్లు 70 కోట్లని రేపు గెలుపును దృష్టిలో పెట్టుకొని గెలవాలి కాబట్టి ఏదో మాయమాటలు. ఆ రోజు అధికారంలోకి రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పినా వాళ్ళ మానుకోట మున్సిపాలిటీ మీద కూడా అన్ని మాయమాటలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బిడ్డ రాసి పెట్టుకోండి. ఈ మానుకోట బీఆర్ఎస్ది, దీని మీద గులాబీ జెండా ఎగరేసే వరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్, కేటీఆర్కు కానుకగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, జిల్లాలు అంటారు. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటి? కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి కేసీఆర్ గారి ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలకు, వాళ్ళకు అందరు కూడా ఏదైనా వెంటనే అధికారులు అందుబాటులో ఉండాలా. ఇంతకుముందు గతంలో వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లాకి ఈ మానుకోట గడ్డ నుంచి కావచ్చు, మారుమూల డోర్నాకల్ నుంచి ఎవరైనా పోవాలంటే ఒక కలెక్టర్ని కలవాలన్నా, ఎస్పీని కలవాలన్నా కూడా సర్ది మూట కట్టుకొని ఇక్కడ ట్రైన్కి ఎక్కువ, బస్ ఎక్కువ, ఆటో పట్టుకొని అక్కడ రోజంతా పడిగాపులు కాసి కూడా అధికారులను కలవాలంటే గగనమైంది. ఒక్కోసారి అక్కడే రాత్రి పూట పడుకొని కూడా వినతి పత్రం ఇచ్చే దాఖలాలు కోకొల్లో చూసాం. అటువంటి ఇబ్బంది జరగొద్దు. ప్రజలకందరూ కూడా పాలన అందుబాటులో ఉండాలి, దగ్గరలో ఉండాలంటే జిల్లాలు ఏర్పడాలని చెప్పేసి ఇవాళ మానుకోట లాంటి కొత్త జిల్లాలు, భూపాలపల్లి జిల్లా కావచ్చు, మానుకోట జిల్లా కావచ్చు, జనగాం జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, వాళ్ళు ఈ జిల్లాలని గొప్పగా ఏర్పాటు చేసి కలెక్టరేట్లు ఏర్పాటు చేసి గొప్పగా, అంటే ఒరిస్సా లాంటి రాష్ట్రంలో సెక్రటరేట్ లేదు. మనకు మహబూబాద్ జిల్లాలో ఉన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్ లాంటిది, ఒరిస్సా లాంటి జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్న కలెక్టరేట్ అక్కడ సెక్రటరేట్ లాగా లేదు. అంత రంగులమయంగా కూడా అధికారులందరూ ఒకే సమీకరణలో ఉండి ప్రజలు ఎవరు అంటే డైరెక్ట్ పక్కనే సాలా తండాలో ఉన్న చిన్న చీమ చిట్టుకున్నా కూడా
వెంటనే వాళ్ళు డైరెక్ట్ కలెక్టర్ కలిసి కూడా వాళ్ళ వినతులు ఇచ్చి వాళ్ళు పనులు చేసుకునే గొప్ప కార్యక్రమం కేసీఆర్ చేసిండు. కేసీఆర్ చేస్తే మీరేం చేస్తా ఉన్నారు? ఇదంతా బాగాలేదు అంటే ఎంతసేపు కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా చేయాలన్నదే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. కేసీఆర్ గారి జపమే ఆయన లక్ష్యం, ఇంకోటి ఏమీ లేదు.